నహూము గ్రంథం మొదటి అధ్యాయం. నహూము గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. నినివేను గూర్చిన దేవోక్తి. ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ సమయంలో నీ సన్నిధికి చేరొచ్చాం. నీ మాటలు మాకు వినిపించండి. నీ లేఖనాల ద్వారా మేము నీ లేఖనాలను తెలుసుకొని అర్థం చేసుకోవడానికి కృపనిచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి పాత నిబంధన గ్రంథంలో నహూము గ్రంథము 34వ పుస్తకం. నహూము అన్న నెహెమ్యా అన్న ఒకటే అర్థము, అనగా ఆదరించువాడు అని మనకు అర్థం. ఈ నహూము గ్రంథము యోనా తన సువార్త ప్రకటన తర్వాత ఇంచుమించు 169 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ప్రకటించబడిన గ్రంథం, లేక తిరిగి ప్రకటించబడిన పరిస్థితులు. యోనా క్రీస్తు పూర్వం 780లో యోనా గ్రంథాన్ని, అనగా యోనా నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అప్పుడు అందరూ రక్షించబడ్డారు. రాజు మొదలుకొని దాసి వరకు అందరూ కూడా రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. దేవుడు వారిని కరుణించాడు. సంవత్సరాలు గడుస్తుండగా దినాలు మాసాలు గడుస్తుండగా వీళ్ళలో భక్తి పోయి పాపము దుర్మార్గత పెరిగిపోయింది. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే, గుర్తుపెట్టుకోండి, మనము దేవునికి దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటాం, పాపానికి దగ్గరగా ఉంటే దేవునికి దూరంగా ఉంటాం. కొంతమంది దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళు పాపంలో ఉన్నారు. దేవుని మందిరంలో ఉన్నవారు పాపానికి దూరంగా ఉంటారు. ఇప్పుడు ఇంతకీ నినివే పట్టణస్థులు ఏం చేశారంటే, కాలక్రమేణా వారు దేవుణ్ణి ఎరగక కాదు, స్వార్థ ఎరగక కాదు, స్వార్థను వారు ఎరిగి కూడా వారు ఎలా మారిపోయారంటే దేవునికి కష్టాన్ని కలిగించేవారిగా, దేవునికి కోపాన్ని కలిగించేవారిగా మారిపోయారు. అందువల్ల దేవుడు మరలా తిరిగి ఈ క్రీస్తు పూర్వం 612వ సంవత్సరంలో నహూము ద్వారా నా యొక్క నినివే పట్టణాన్ని మరొకసారి హెచ్చరిస్తూ అంటాడు, లయకర్త నీ మీదకి వస్తున్నాడు అంటాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో లయకర్త నీ మీదకి వస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, యోనా గ్రంథంలో రక్షణకర్త. అర్థమవుతుందండి? యోనా గ్రంథంలో ఎవరైనా రక్షణకర్త. ఇప్పుడు నహూము గ్రంథంలో ఆయన లయకర్త. కారణం ఏంటి? రక్షణకర్త లయకర్తగా ఎందుకు మారిపోయాడు? రక్షణకర్త లయకర్తగా ఎందుకు మారిపోయాడు అంటే వీళ్ళు మారిపోయారు. అర్థమైందా? వీళ్ళు మారిపోయారు. ఎలా మారిపోయారో కొన్ని సంగతులు చూపిస్తాను రండి. 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవాని గురించి మీ దురాలోచన. ఏమంటే మనుషులు ఎలా మారిపోయారట? దురాలోచనలు కలిగిన వారిగా ఉన్నారు. ఒకప్పుడు మారు మనసు పొందారు, ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు వచ్చేసినాయి అంటే దురాలోచనలు. ఇది వరకు చూడండి, ఇంటింటికి దళ్ళుండే కాదు, ఇంటింటికి గోళ్ళుండే కాదు, కిచెన్లన్నీ కూడా ఓపెన్గా ఉండే. కిచెన్లన్నీ ఓపెన్గా ఉండడం అంటే ఏంటి? బయట ఉండేది పొయ్య. ఇప్పుడు అన్నిటికీ బేకాలుగా వేసేసుకుంటున్నాం. అన్నిటికీ బేకాలు, కిచెన్కి బేక, దానికి బేక, దీనికి బేక, అన్నీ బేకాలంటే ఏంటంటే మనుషులకి ఏం పెరిగిపోయినాయి అంటే, ఇది వరకు దురాలోచన లేదు, ఇప్పుడు దురాలోచన ఎక్కువైపోయింది. రక్షించబడిన వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ నినివే పట్టణస్థులు గతంలో ఎవరు? రక్షించబడినవారు. మరలా చెప్పనా? యోనా గ్రంథానికి రండి, ఒక 2 పేజీలు తిప్పండి. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా, అంటే గతంలో ఏం చేశారు? వీళ్ళు మానేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలెట్టేశారు. అది దాని అర్థం.
మానేశారు, మొదలెట్టేశారు. మానేసి మొదలెట్టేయడం అంటే ఏంటి? భ్రష్టత్వాన్ని కొని తెచ్చుకోవడం. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుని బాప్తిసం పొంది సారా మానేస్తారు, మళ్ళీ మొదలెట్టేస్తారు. మానేసి మొదలు పెట్టామంటే నీ మీదకి ఎవరు వస్తారో తెలుసా? లయకర్త. గుర్తుపెట్టుకోండి, ఎవరు? లయకర్త. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి ఆషామాషిగా ఏం చేస్తాడులే, దేవుడు ఏం చేస్తాడులే అనుకుంటున్నారు. కానీ ఆయన ఒక్కసారి కనుక ఆయన చెయ్యి జులిపించేటంటే ఇక మళ్ళీ మనం లేవలేము. అది కాబట్టి రక్షించబడిన వారే, మారు మనసు పొందిన వారే వీరు ఏమయ్యారు అంటే దురాలోచనలు కలిగిన వారిగా మారిపోయారు. రెండవ సంగతి 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించువాడు ఒకడు నీలో నుండి. నినివే పట్టణంలో వ్యర్థమైన బోధ బయలుదేరిందంట. ఏ బోధ? వ్యర్థమైన బోధ. ఈ రోజున కూడా చాలామందికి రకరకాల బోధలు, వ్యర్థమైన బోధలు. అది ఆత్మీయ జీవితానికి మేలు కలిగించని బోధలు. మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిందేదో బోధిస్తున్నారు, కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లా. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. నాకు నచ్చింది, నాకు వచ్చింది బోధిస్తే రేపొద్దున దేవుడు నన్నే కొడతాడు. వాక్యమును బోధించేటప్పుడు నాకు నచ్చింది నేను బోధించకూడదు, లేకపోతే నాకు వచ్చింది నేను బోధించకూడదు. దేవుని వాక్యం ఏం చెప్పింది అదే బోధించాలి. ఇప్పుడు నినివే పట్టణస్థుల్లో గతంలో వీళ్ళు ఏం బోధించారంటే సువార్తను బోధించారు. ఎలా చెప్పగలరండి మీరు అనొచ్చు. యోనా ఏం చేశాడు? ఒక్కరోజు మాత్రమే సువార్త ప్రకటించాడు. మరి మిగిలిన 3 రోజులు తిరిగే పట్టణం అంట. మరి ఆ పక్కన ఉన్న వాళ్ళకి సువార్త ఎవరు ప్రకటించారు? ఆ పట్టణస్థులే ప్రకటించారు. గతంలో సువార్త ప్రకటించిన వారు కదా, గతంలో ఎవరు ప్రకటించారు? సువార్త ప్రకటించారు. ఇప్పుడేం ప్రకటిస్తున్నారంటే వ్యర్థమైన బోధ. ఏ బోధ? మీరు చూడండి, పూర్వానికి ఇప్పటికి తేడా ఏంటంటే పూర్వం ఒకే స్వచ్ఛమైన క్లారిటీగా ఉండే సువార్త ఉండేది. ఇప్పుడు చూడండి రకరకాల బోధ. ఎవడెవడని తిడుతున్నాడో తెలియట్లేదు. అసలు దేవుని నామాన్ని గణపరుస్తున్నారో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారో అర్థం కావట్లేదు. గలతీ సంఘంలోనంట, గలతీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు మంచి సువార్త చేశాడట. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుండిరి. గలతీ పత్రిక 5:7. మీరు బాగుగా పరిగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా. అంటే సత్యములో పరిగెడుతున్న వారిని సత్యం నుంచి పక్కకు నడిపించేవాళ్ళు. ఇదే దుర్బోధ. మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు అంటున్నారా? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారిని బట్టి కలగలేదు. చూడండి, నేను ఒక ప్రేరేపణ, నేను ఒక మోటివేషనల్ స్పీచ్, ఇంకొక ఆయన ఇంకొక మోటివేషనల్ స్పీచ్. ఈ మోటివేషనల్ స్పీచ్లు ఏమీ వాక్యం ముందు పనికిరావు. దేవుని వలన కలిగే మోటివేషన్ ఒకటే, రక్షణ నిత్య జీవము. అంతే, దేవుని నుంచి వచ్చే మోటివేషన్ అదే. ఇక్కడ ఆ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనిచున్నాను. మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను, మిమ్మల్ని కలవర పెడుతున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్షను భరించును. 3వ అధ్యాయం, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పేజీ వెనక తిప్పండి అంతే. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్ముని ఎవడు భ్రమ పెట్టాడు? ఇందాకేమన్నాడు? మిమ్ముని ఎవడు అడ్డగించాడు?
అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మిమ్మను ఎవడు భ్రమ పెట్టాడు? ఈ రోజున అంతా చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే భ్రమ ఇల్యూజినేషన్, భ్రమలో బతుకుతున్నారు మనుషులందరూ. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టానో? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. 3వ వచనం, మీరింత అవివేకులైతిరా. పట్టుకోండి, ఆ మాట పట్టుకోండి. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పూర్ణులగుదురా. అంటే ప్రారంభం ఎలాగుంది? నినివే పట్టణస్థులది ఆత్మానుసారంగా ఉంది. ఇప్పుడు ఎలా మారిపోయారు? శరీరానుసారంగా మారి. కాబట్టి ఒకటి, వారు దురాలోచనలు కలిగిన వారిగా ఉన్నారు. 2, వ్యర్థమైన బోధను అనుసరిస్తూ వారు ఆ గలతీయుల వలె ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించేవారిగా ఉన్నారు. ఇక 3వ సంగతి, నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నీ పేరు పెట్టుకుని వారు ఇక పుట్టక యుందురు, విగ్రహమే కానీ పోత పోసిన ప్రతిమయే కానీ ఒకటి లేకుండా అన్నీ నాశనము చేతును. ఎలా మారిపోయారు అంటండి? ఇప్పుడు మనలో ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు అక్కడ ఉంది చూడండి. ఎవరు వాళ్ళు? పనికిమాలిన వాళ్ళు అంట. అంటే రక్షించబడిన నువ్వు పనికిమాలినోడిగా ఉండకూడదు. అది దేవుని వాక్యం చెప్పేది. రక్షించబడిన మనం ఎలా ఉండకూడదంట? బూతిది కదా. మన వాళ్ళని పెద్దోళ్ళు ఏమనేవారు? పనికిమాలినోడా అని అనేవరా? ఎవరైనా ఉన్నారా పనికిమాలినోడు ఇక్కడ? అలాగని నేను అన్నాను అనుకోండి, మీరు వాక్యం చెప్తున్నారా తిడుతున్నారండి అంటారు నన్ను. కానీ బైబిల్ చెప్తుంది. ఒకప్పుడు రక్షించబడి ఇప్పుడు ఎలా మారిపోయారు వీళ్ళు? చెప్పాలి. నువ్వు రక్షించబడి ఇప్పుడు ఎలా మారిపోయావు? నువ్వు ఒకప్పుడు దేవునికి పనికి వచ్చేవాడివి, ఇప్పుడు ఎలా మారిపోయావు? పనికి రాకుండా మారిపోయావు. పాట పాడావు, సువార్త చేసావు, లేకపోతే సేవకులతో తిరిగావు, లేకపోతే సైకిల్ మీద తిరిగారు, లేకపోతే బరకాలు అట్టుకెళ్ళారు, పెట్రోల్ బాక్స్ లైట్లు పెట్టుకెళ్ళారు, లేకపోతే అన్నీ తిరిగారు, సేవకులతో తిరిగారు. ఇప్పుడు పనికి మాలినోళ్ళుగా మారిపోయారు. ఏంటి నీ పరిస్థితి? దేవుడు ఊరుకునే కోపగించడండి. దేవునికి ఊరుకునే కోపం రాదు. నీవు దేవునికి పనికి రావాలి. అంటే దేవుడు నిన్ను వాడుకోవాలి. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై. యజమానుడు వాడుకొనుటకు అర్హమై. అమ్మా ఒక్క మాట, మనము అన్ని విషయాల్లోనూ ఉపయోగపడతాం. ఇంట్లో ఉపయోగపడతాం, ఊళ్ళో ఉపయోగపడతాం. అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. అంటే మంచిదే, వెళ్ళొద్దని కాదు. లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళకి ఎవరికి సాయం కావాలనుకోండి వెళ్తాం, అది మంచిదే. అయితే రక్షించబడిన నీవు సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నావో యజమానుడికి కూడా నువ్వు అంతే ఉపయోగపడాలి. యజమానుడు అంటే ఎవరు? మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నేను మంచినీళ్ళు తాగాలి. ఏం వెతుక్కుంటాను? నేను గ్లాసు వెతుక్కుంటాను.
అవునా? ఆ గ్లాసు సరిగా ఉంటే మంచినీళ్ళు తాగుతాను, లేదంటే ఆ పాత్రను ఏం చేస్తాను, పక్కకు పెట్టేసి ఇంకా ఏదైనా బాగుందేమో చూస్తాను. ఇప్పుడు నిన్ను పక్కకు పెట్టేశాడు దేవుడు అంటే పాత్ర ఏదో తేడాగా ఉంది, అందుకని నిన్ను దేవుడు పక్కన పెట్టేశాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమై. ఇప్పుడు నినివే వాళ్ళు యజమానుడు వాడుకోవడానికి అర్హత వారి దగ్గర లేదు. ఎలా మారిపోయారు వాళ్ళు? పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. నాయన నేను పనికిరాని పాత్రనే, ఒప్పుకుందాం, నేను పనికిమాలినోడ్నే, పనికిరాని పాత్రనే. అయితే నన్ను మరలా తిరిగి వాడుకో, నన్ను తిరిగి వాడుకో. పనికిరాని పాత్రగా ఉన్న నన్ను శుద్ధి చేసి నన్ను మరలా తిరిగి వాడుకో. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసండి? దేవుని పిల్లలు ఎవరు సోమరులుగా ఉండకూడదట. దేవుని పిల్లలు ఎవరు ఎలా ఉండకూడదు? ఇప్పుడు మనకి సెలవులు వచ్చినాయి కదా, ఏం పెరిగిపోయింది మనకే? మీరు చెప్పేమక్కర్లేదు, మీరు వచ్చిన టైమే తెచ్చి చెప్పేస్తుంది మీరు ఎంత సోమరోళ్ళు. అంటే అందరినీ కాదు నేను అనేది, అమ్మోళ్ళకి అక్కోళ్ళకి కొంచెం పనులు ఉంటాయి, కానీ పనులు లేని వాళ్ళు కూడా లేటుగా వచ్చారంటే సోమరోళ్ళే అలాక. పేతురుపత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నాడు. అక్కడి నుంచి పట్టుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో ఏంటంట, మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అంటే దేవునికి సోమరులు నిష్ఫలులు అవసరం లేదు. మీకు ఒక చిన్న సూత్రం చెప్తాను వినండి. సోమరితనము ఈజ్ ఈక్వల్ టు నిష్ఫలము. సోమరితనము ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? సోమరోడికి ఏముండదు, ఫలం ఉండదు. సోమరోడికి ఏముండదు, ఫలం ఉండదు అనుకుంటున్నారు చాలామంది. సోమరితనము నిష్ఫలము. దేవుడు సామెతల గ్రంథంలో మనకి అర్థం చేస్తూ చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎవరిని? సోమరిని. అదే సమయంలో రైతును చూపించాడు. రైతు ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తాడు, విలువైన భూఫలాన్ని కాపాడుకుంటూ ఉంటాడు, కష్టపడి ఆ పండినటువంటి ఆ బస్తాలు, ఆ ధాన్యాన్ని చూసి సంతోషిస్తాడు. నేనంటాను, చెమటోడ్చకుండా కష్టపడకుండా ధాన్యం చేతికి రాదు. సోమరులు, నేను అందరు పిల్లల్ని అడుగుతున్నా, చదువుకునే పిల్లల్ని అడుగుతున్నాను, సోమరులు ఈజ్ ఈక్వల్ టు నిష్ఫలులు. చెప్పండి. సోమరులు ఈజ్ ఈక్వల్ టు, సోమరులకి ఏముండదు, ఫలం ఉండదు. సామెతల గ్రంథంలో ఉంది, సోమరితనము చింపుగుడ్డలకు కారణం. దేనికి కారణం? ఇప్పుడు అమ్మ నాన్న కొంటున్నారులే బట్టలు, నీకు నువ్వు కొనుక్కునేటప్పుడు తెలుస్తుంది. అమ్మ నాన్న కొనమనేటప్పుడు 4,000 5,000 బ్రాండెడ్ షర్ట్లు కావాలి మనకి. అసలు మనం కొనుక్కునేటప్పుడు ఏ బ్రాండ్ కొంటామో తెలిసిపోద్ది. కాబట్టి సోమరితనము పనికి రాదు. అర్థమవుతుందండి? రైట్.
ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాం? నినివే పట్టణస్థులు ఏమైపోయారు? పనికి మాలినోళ్ళుగా మారిపోయారు. అంటే పనికి మాలినోళ్ళు కంటే సోమరపోతులుగా మారిపోయారు. దేవునికి పనికిరాని వారిగా, దేవుని యొక్క పనిలో వారు పాలు పొందలేని వారిగా సోమర్థనాన్ని అలవాటు చేసుకున్నారు. మీలో కూడా చాలామంది, కొంతమంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు నన్ను, దేవుని సేవకులు కూడా మేము అంత దూరం తిరిగాము, ఎంత దూరం తిరిగాము, 7 గంటలు అంటే తిరిగాము. మొన్న ఒకసారి ఎక్కడికో నేను వెళ్ళి తీసుకొస్తుంటే ఇలాగ వస్తుంటే ఒక షార్ట్ డ్రమ్ బదులు కొట్టేసాము. ఆ చూపించారు నాకు, ఎవరో జ్ఞాపకం చేశారు నాకు. గంటలో పాటలు పాడుతూ ఉంటే డ్రమ్ బదులు కొట్టేసాము. ఇలా నేనే బదులు కొట్టాను. మీరు జేమ్స్ గారు మీరు అందరూ పాడుతుండే. నేను అనేది ఏంటంటే, ఇంత దూరం తిరిగామని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఏమైపోయారు? ఇవాళ నిష్ఫలులుగా అయిపోయారు. లయకర్త వస్తున్నాడు, జాగ్రత్త. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి ఉపయోగపడాలి. అర్థమవుతుందా? ఎవరికి ఉపయోగపడాలి? నేను మాట చెప్పనా? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, రక్షణ ఇచ్చిన తండ్రికి ఉపయోగపడాలి. లేదంటే ప్రయోజనం లేదు. అసలు ఎందుకు పుట్టామో లేదు మనకు అర్థమే లేదనమాట. ఎందుకు రక్షించబడ్డాం కూడా అర్థం లేదు. చాలామంది ఏ రోజున ఏమైపోతున్నారంటే అసలు దేవునికి ఉపయోగపడట్లా. మన కుటుంబం మనం నేను అంటాను, ఒకవేళ మన కుటుంబం మన కోసమే మనం కష్టపడుతున్నామంటే తప్పేం లేదు. కానీ మరి నీ కోసం ప్రేమించి నీకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు కోసం ఎంత కష్టపడుతున్నాం? కాబట్టి నహూము గ్రంథంలో వారు పనికి మాలిన వారిగా మారిపోయారు. 2వ అధ్యాయానికి రండి. నహూము గ్రంథం 2వ అధ్యాయం. నహూము గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. సింహముల గుహ ఏమాయను కదండి. ఇప్పుడు ఎలా మారిపోయారండి వీళ్ళు? సింహాల గుహగా మారిపోయారంట. ఏ గుహ? సింహాల గుహ. సింహాల గుహ అంటే సింహాల గుహలో ఎవరైనా పడ్డారనుకోండి హ్యాపీగా ఉంటుందా? కదా. అంటే సింహాల గుహ అంటే దాని అర్థం ఏంటంటే వారు క్రూరులుగా మారిపోయారు. ఎలా మారిపోయారు? క్రూరులుగా మారిపోయారు. దానియేలునంట అక్కడ వేశారంట, సింహాల గుహలో వేశారంట. దేవుడు సింహాలన్నింటినీ డోంట్ టాక్ రబ్బిష్ అన్నాడంట. దాన్ని నోరు మూసేసినాయి నేను. ఇప్పుడు ఎవరైతే ఆ దురాలోచనతోటి దానియేలుని అందులో వేశారో, వాళ్ళని తీసుకురండి రా అన్నాడు రాజు. తీసుకొచ్చారు. వాళ్ళనంట ఆ గుహలో అలాగే వేశారంట. అంతే. ఏమయ్యారంట? ఎముకలు కూడా పొడైపోయినాయి అంట. ఏమైపోయినాయి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా సింహాల గుహ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు సింహాల గుహ అంటే ఏంటంటే వెరీ డేంజరస్ ప్లేస్ అని. క్రూరత్వము కలిగిన పరిస్థితి. అంటే ఒకప్పుడు రక్షించబడిన వాళ్ళే ఇప్పుడు ఎలా మారిపోయారు? క్రూరులుగా మారిపోయారు. నిన్న నేను చూశాను, రాత్రి కూడా చెప్పాను, నేను రాత్రి వర్తమానం కూడా చెప్పాను. ఒక తల్లిదండ్రి వారు ఒక ఎకరమా సంపాదించారు. మరి కొడుకులు 3-4 తెలుగుది మొగల్తూరు అనే గ్రామంలో వాట్సాప్లో పంపించారు, నేను చూశాను. ఆ కొడుకు తన భార్యని, తన 3 కొడుకులని, ఎంతమందిని మొత్తం మీద జనాలందరినీ వేసుకొచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్నతో దెబ్బలాడతా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని తన్నేస్తున్నారండి. మామూలుగా తనట్లేదు, పెద్ద రాడ్ కర్రట్టుకు వచ్చి కొట్టేస్తున్నారు. ఎందుకంటే బాబు సంపాదించిన ఆస్తి కోసం. రేపొద్దున వాళ్ళ కొడుకులు అలా బాధరెట్టి వాళ్ళనే. ఏం కంగారు పడకలా, నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. అమ్మకే నాన్నకి ఇవాళ మనం ముద్దెట్టామంటే రేపొద్దున మనకు ముద్దెడతారు మన పిల్లలు. గుర్తుపెట్టుకోండి. నీ సంగతి నీది, నా సంగతి నాది అన్నామనుకోండి, రేపొద్దున నీ బతుకు కూడా అంతే. నీ పిల్లలు ఏమంటారు తెలుసా? నీ సంగతి నీది, నా సంగతి నాది. ఇంకా నయం, ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాం, రేపొద్దున తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు మనల్ని. హాస్టల్ అంటే ఏంటి? దానికి అనాథాశ్రమం అని చెప్పేసి అంటే బాగోదని చెప్పేసి ఓల్డేజ్ హోమ్ అని పేరెట్టారు అంతే. ఓల్డేజ్ హోమ్లో ఉన్న అనాథలు. దుర్మార్గం అండి ఇదంతా. అమ్మకి నాన్నకి అన్నం పెట్టలేరా, ముద్ద పెట్టలేరా? ఎంత క్రూరులుగా మారిపోయారండి. వాళ్ళు సంపాదించిన ఆస్తి కావాలా,
వారు సంపాదించిన విషయాలు మనకు కావాలా? వారు మనకిచ్చిన ప్రాణం మనకు కావాలా? వారు మనకు వద్దా? క్రూరులుగా మారిపోయారు. ఒకప్పుడు రక్షించబడిన వారే, ఒకప్పుడు మారు మనసు పొందిన వారే. తరాలు గడుస్తుండగా, రోజులు గడుస్తుండగా వీరేమయ్యారు? క్రూరత్వంతో నిండిపోయారు. సింహాల గుహగా మారిపోయారు. 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. నరహత్య చేసిన పట్టణమా. అందుకదండి, క్రూరత్వంతో పాటు వీళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారు? నరహత్య. క్రూరులు వీరి క్రూరత్వం ఎంతవరకు నడిపించిందంటే నరహత్య చేసే అంతగా వీరు క్రూరత్వంగా మారిపోయారు. అమ్మా, చాలామంది పూర్వీకులు పెద్దలు చెప్పేవారు, బుర్రబద్దలు కొట్టడమే నరహత్య కాదంట, నేను ఎత్తి బద్దలవ్వా అనడం కూడా నరహత్యనంట. అర్థమవుతుందా? చాలామంది ఏమంటారు సింపుల్గాను, వెరీ డేంజరస్ అనమాట. నీ నోట్లో నుంచి ఎప్పుడు కూడా శుభవచనమే రావాలి, అనుకూల వచనమే మనం ఉచ్చరించాలి. ఉప్పైన మాట, రుచికరమైన మాట, వినేవారికి ఆరోగ్యకరమైన మాట, ఆనందాన్ని కలిగించే మాట మనం మాట్లాడాలి తప్ప బాధ పెట్టే మాటలు మనం మాట్లాడకూడదు. కొంతమంది పొమ్మని లేక పొగబెడతా ఉంటారు, ఎందుకంటే సాధారణంగా అప్పుడప్పుడు అంటూ ఉంటారు అనమాట, అంత బలిసిపోయేవేంటే అంటారు. దేన్ని? కోడిని. ఇంతక కోడి బలిసిపోద్దా? ఎవరిని అంటారో తెలీదా? తెలుసు. ఇదంతా కూడా తెలుసా? నీ జీవితంలో నీవు దేవునికి దూరం అయిపోతున్నావు, నీ మాటలను బట్టిందని అర్థం. సింహాల గుహగా మారిపోయారు, అంటే దానిలో క్రూరులుగా మారిపోయారు. చివరికి ఏం చేస్తున్నారు వీళ్ళు? నరహత్య. 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. చక్కని దానవై వేశ్యవై. ఎలా మారిపోయినట్టండి? వేశ్య అంటే ఏంటి? వేశ్య అంటే ఏంటండి? అదేంటండి మిమ్మల్ని నన్ను అడుగుతారేంటి అంటారేమో. వేశ్య అంటే ఏంటో తెలుసా? ఒక భర్తతో తిన్నంగా ఉండదు ఇది వేశ్య అంటే. నీ పరిస్థితి ఎలాగుంది? రక్షకుడున్నాడు, ప్రాణప్రియుడున్నాడు, మనల్ని విడిపించిన మన ప్రభువు ఉన్నాడు. ప్రభువుని కాదని అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇంకా నాకు అది కావాలి, ఇంకా ఇది కావాలంటే తిరిగితే నువ్వు వేశ్యవే. సారేపత్తులో క్షమించాలి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మా ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ పెనిమిటిని తీసుకుంటారా అన్నాడు. ఆమె చెప్పేది, నాకు పెనిమిటి లేడు అని. అమ్మా, నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? బతుకు ఎవడు బయట పెట్టాడు? జాగ్రత్త, నా బతుకు ఎవడికి తెలియదని మనం అనుకుంటే కనుక ప్రభు బయట పెడతాడు. అప్పుడు పెట్టినప్పుడు మన మొహం ఎక్కడ పెట్టుకుంటాం మనకు తెలియదు. వీరు ఒకప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నవారే ఇప్పుడు ఎలా మారిపోయారు? వేశ్య. 4వ వచనంలో చెల్లంగితనమందు జ్ఞానము కలిగిన దానవై జారత్వం. జారత్వం అంటే ఏంటి? పెళ్లి కాకముందు నీ యొక్క శరీరక కోరికలను తీర్చుకోవడానికి రకరకాల పద్ధతులు. జారత్వము కలిగిన దానవై. 5వ వచనం, సంసారములను అమ్మివేసిన దాన. ఏంటి? చివరికి ఏమేసుకుందంట? ఏమండి? దేవుడు చక్కగా చేసిన వివాహాన్ని, సంసారాన్ని అమ్మేసుకుందంట. సంసారాన్ని అమ్మేసుకుంటున్నారో సంసారాన్ని కాపాడుకుంటున్నారో చూసుకోండి. మనం సంసారాలు అమ్మేసుకోకూడదు. డబ్బుకో, అందానికో, దానికో, దీనికో లోబడిపోయి సంసారాలు అమ్మేసుకోకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, అమ్మేసుకోదు, పీకేసుకోదు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మనకున్నటువంటి బాబు నాకేనా ఇన్ని కష్టాలు అనిపిస్తాయి. ఓకే, మన కుటుంబంలో అన్ని కష్టాలు, నష్టాలు అన్నీ వచ్చినా కూడా సంసారాన్ని అమ్మేసుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే సంసారం బజారు పాలు చేసుకోకూడదని అర్థం. అమ్మేసుకోవడం అంటే ఏంటి? బజారు పాలు చేసుకోవద్దు. నీ సంసారాన్ని బజారు పాలు చేసుకోవద్దు. నీ సంసారాన్ని అందరి ముందు పెట్టుకోవద్దు. ఇదిగో, ఏదైనా విషయం ఉంటే నీ భర్తతో మాట్లాడు, ఇంకా ఏదైనా విషయం ఉంటే నీ రక్త సంబంధాలతో మాట్లాడు, అంతేగాని బజారులో పెట్టద్దు. ఒక ఆయన చెప్పాడు, ఆ మాట నాకు ఇప్పటికీ నవ్వొస్తూ ఉంటుంది. భయం భక్తి లేని కోడి అంటే బజారులో గుడ్డెట్టిందంట. అంటే దాని అర్థం ఏంటి? దానికి ఏమి లేదు,
సంసారాలు అమ్మేసుకునే వాళ్ళు కూడా అంతే. భయం భక్తి లేకుండా రోడ్డు ఎక్కేయడం ప్రతిదానికి. జాగ్రత్త. నహూము గ్రంథము ఎందుకు రాయబడిందంటే వాళ్ళు యెహోవాను గురించి దురాలోచన కలిగిన వారిగా మారిపోయారు. 2, వ్యర్థమైన బోధలను వారు అనుసరిస్తున్నారు. 3, పనికిమాలిన వారిగా మారిపోయారు. 4, సింహాల గుహగా క్రూరత్వంగా మారిపోయారు. 5, నరహత్య చేస్తున్న వారిగా మారిపోయారు. 6, వేశ్యలుగా జారత్వములో ఉన్నవారిగా మారిపోయారు. 7వదిగా సంసారాలు అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం, నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళ మీదకి లయకర్త రావచ్చా రాకూడదా? ఏమండి మరలా చెప్పాలి, వీళ్ళ మీదకి లయకర్త రావచ్చా రాకూడదా? అంటే వీరికి పనిష్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. నేను అంటాను, పనిష్మెంట్ రాకముందే మనం జాగ్రత్త పడాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. అందరూ చదవండి. ఒకసారి వెలిగించబడి, అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి నా తర్వాత అండి. ఎప్పుడు తప్పిపోయారంటే అందరూ చూడండి, ఎప్పుడు తప్పిపోయారట? వెలిగించబడి రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యమైన వాక్యాన్ని ఎరిగిన వారై ఏమయ్యారు వీళ్ళు? నినివే పట్టణస్థులు కూడా ఇంతే, నినివే పట్టణస్థులు కూడా ఇంతే. గుర్తుపెట్టుకోండి, నినివే పట్టణస్థులు కూడా వారు వెలిగించబడ్డారు. వారు పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూచారు. పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యమైన వాక్యాన్ని ఎరిగిన వారై వారేమయ్యారు? రాబోవు యుగముల సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. నీకోసం నా కోసం యేసు ప్రభు ఒకసారి సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు మరలా నువ్వేం చేస్తున్నావు? నీ క్రియల ద్వారా మరలా దేవుణ్ణి సిలువ వేస్తున్నావు. సిలువ వేయుచున్నారు, సిలువ వేయచ్చు. బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట. ఈ రివర్స్ అయిపోయిన వాళ్ళు, ఈ రివర్స్ అయిపోయిన బ్యాచ్ ఈ మధ్య అప్పుడప్పుడు మీరు చూస్తున్నారు. ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి అంటున్నాడు ఒక్కొక్కడు. వాడు అసలు క్రిస్టియనో కాదో తెలీదు. ఎక్స్ క్రిస్టియన్ అంటే నేను గతంలో యేసుప్రభుని నమ్ముకున్నాను, నా వాక్యం సరిగా నాకు అర్థం కాలేదు. నీకు పెచ్చోడు కాబట్టి నీకు అర్థం కాలేదు. వాక్యం అర్థం చేసుకోవడానికి ఆత్మజ్ఞానం కావాలా, మనుష్య జ్ఞానం కాదు. వారిని నూతన పరుచుట అసాధ్యం అన్నాడు. 10వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, విన్నారండి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఇక జాగ్రత్త, నువ్వు దేవునికి పనికి రాకుండా మారిపోయావేమో, నరహత్య చేసేవాడిగా మారిపోయావేమో, క్రూరుడిగా మారిపోయావేమో, వేసిగా మారిపోయావేమో, జారత్వంలో ఉండిపోయావేమో, సంసారాన్ని అమ్మేసుకుంటున్నావేమో. జాగ్రత్త, నీవు సత్యముని గురించి అనుభవ జ్ఞానం ఎరిగిన తర్వాత, ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒక అనుభవాన్ని ఎరిగిన తర్వాత మరలా తిరిగి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే కనుక తీక్షణమైన అగ్ని ఉంది. అందుకని నహూము గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు, లయకర్త నీ మీదకి వస్తున్నాడు. కాబట్టి మనం వెలిగించబడిన మనం జాగ్రత్తగా ఉండాలండి. సాధారణంగా మనం దీపం వెలిగించి ఆ దీపం ఆరిపోకూడదని దాని చుట్టూ ఏం పెడతాం? అసలు ఈ మధ్య కొవ్వొత్తులు లేవు మనకి. అవసరమైతే చీకట్లన్నా ఉంటున్నాం కానీ కొవ్వొత్తులు కూడా లేవు మనకి. ఏమంటారు?
ఇప్పుడు దీపం వెలిగించి దాని చుట్టూ చిమ్నీ పెడతాం. చిమ్నీ అంటారు. దెర్ ఈజ్ ఎ గ్లాస్ విచ్ ప్రివెంట్ ద ఎయిర్, అంటే ఆ గాలిని దాని మీదకి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది, కాపాడుతుంది. అప్పుడు మాత్రమే దీపం వెలుగుతూ ఉంటుంది. లోకంలో రకరకాల గాలులు వేస్తాయి, సమాజంలో రకరకాల గాలులు వేస్తాయి. ఈ గాలులన్నీ కూడా మన ఆత్మదీపాన్ని ఆరిపివేయకూడదు, మన ఆత్మీయ తీవ్రతను ఆరిపేయకూడదు. మనం వెలిగించబడిన మనం ఇంకా మరలా లోకంలోకి మనం వెళ్ళిపోకూడదు. అందుకని అంటాడు, ఒకసారి మనం వెలిగించబడిన వారం అలాగా కాకూడదని. పేతురు 2వ పత్రిక కూడా రండి. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, 2:20. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాలిన్యమును తప్పించుకున్న తర్వాత, మీరు అండర్లైన్ చేసుకోండి, తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియకయుండుటే వారికి మేలు. 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్రుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి కుక్కల్లా మారిపోయారంట, కక్కుకుని మళ్ళీ తినడం. పందుల్లా మారిపోయారంట, బురదలోనే మరలా పడ్డం. నీకు తెలిసే బురదలో పడుతున్నావు. చాలామంది అనుకుంటున్నారు, ఎవడికి తెలుసు, మా నాన్నకి తెలుసా, మా అమ్మకి తెలుసా, పెద్దలకి తెలుసా, ఎవడికి తెలుసు, నేను బురదలో ఉన్నట్టు అనుకుంటున్నావు. కానీ నువ్వు బురదలో ఉన్నట్టు మాకు అందరికీ తెలుసు. అంటే డైరెక్ట్గా నీతో మాట్లాడట్లేదు అంతే, నువ్వు బురదలో ఉన్నవరా బాబు పైకి రారని. ఎందుకంటే ఆల్రెడీ మేము బుక్ ఇలా పట్టుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బురదలో ఉన్నానా అని అర్థం. కొంతమంది ఏమనుకుంటారంటే గురువింద పూస అంట, తెలుసా? గురువింద పూస అంట పైన ఎర్రగా ఉంటుందంట, కింద నల్లగా ఉంటుందంట. అంటే దాని అర్థం ఏమనుకుంది, నేను అంతటి ఎరుపుడు ఎవడో లేడు అనుకుంటుందంట. కాబట్టి జాగ్రత్త, మన బ్రతుకు ఎలాగుందో జాగ్రత్త. నరహత్య చేసిన పట్టణము నీ మీదకి లయకర్త వస్తున్నాడని ఎందుకు అంటున్నాడంటే, నీవు రాను రాను అన్నీ ఎరిగి ఏమైపోతున్నావు, నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొరినట్లుగా నీ జీవితం మారిపోయింది. దేవునికి పనికి రాకుండా మారిపోయావు. ఇంకొక వచనం చదవని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును, మనం ఇప్పటి వరకు ఏ పాపంలో ఉన్నామో ఆ పాపాన్ని మనం ఏం చేయాలి, విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. వాటిని విడిచిపెడదాం. ఏటిని విడిచిపెడదాం? మనం గతంలో ఏమైతే దేవునికి ఇష్టం లేవో అవన్నీ విడిచిపెడదాం. మన ఆలోచనలు, మన దురాలోచనలు, దుర్బోధ, ఏమండి, జారత్వము, వ్యభిచారము, ఇటువంటి పరిస్థితులన్నీ ప్రభు నామములో మనం విడిచిపెట్టేద్దాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఏం చేద్దాం, ఓపికతో పరిగెత్తాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఏమండి, అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురమును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే, విన్నారా, రక్షించబడి మరలా రకరకాల పాపాలలో పడిపోతే సాతాను గడంట ఆల్రెడీ ఒక సాతాను వెళ్ళిపోయి నీలోకి ఎన్ని సాతానులు వచ్చేసినాయి అంట,
చెడ్డవైన 7 సాతానులు తీసుకొచ్చి నీలో తెస్టేసి కూర్చొని నిన్నేం చేస్తున్నాడంటే పనికిరానోడుగా మార్చేసి మరలా తిరిగి నరకపాత్రుడిగా మారుస్తున్నాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, యేసు వైపు చూచుచు. తల్లవంచండి కన్ను వేయండి. నాయనా, నేను పరిస్థితి బాగోలేదు, నీకు పనికిరాని వాడిగా మారిపోయాను, కుక్క వలె వాంతికి తిరిగిపోయాను, నా వాంతిని నేనే తింటున్నాను, నేను బురదలో ఉన్నాను, నన్ను కరుణించు, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు నాయన, నీ వైపు తిరుగుతున్నాను. మరి 7 చెడ్డమైన దెయ్యాలు నాలోకి వచ్చేసాయి నాయన. ఒకప్పుడు రక్షించబడిన నేనే ఈ రోజున ఈ పరిస్థితిలోకి వచ్చాను, నన్ను కరుణించు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మాతో మాట్లాడారు, మమ్మల్ని హెచ్చరించారు. నహూము గ్రంథములో ప్రజలు ఎలాగున భ్రష్టులయ్యారో, ప్రజలు ఎలాగున నీకు దూరమయ్యారో, ఎలాగున సంసారాలు అమ్మివేసుకునే స్థాయికి వచ్చేసారో, ఎలాగున క్రూరులైపోయారో, ఎలాగున పనికిమాలినిగా వారు మారిపోయారో మరొకసారి మాకు జ్ఞాపకం చేసావు తండ్రి. మా జీవితాన్ని కూడా మాకు జ్ఞాపకం చేసావు. మేము ఏ స్థితిలో ఉన్నామో మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మీ కృపనిచ్చి నాయన నీ వైపు చూస్తున్నాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టడానికి ఈ రోజున మేము తీర్మానం చేసుకుంటున్నాం. ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తమైన నీ వైపుకు చూస్తూ నడవడానికి, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మరలా తిరిగి మేము మారడానికి, నీ చేతిలో మేము వాడబడడానికి, నీ చేతిలో మేము నాయన అర్హమైన, యోగ్యమైన, ప్రయోజనకరమైన పాత్రగా మేము మార్పు చెందడానికి మాకు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.